చెప్పండి మీ పేరేంటండి? నా పేరు మాధవ్ అండి. ఆ! మాది మీ కందులూరు. ఆ! ప్రకాశం జిల్లా. ఒంగోలు. మరి ఈ బండి మీరు ఎక్కడ తీసుకున్నారు? మేము ఒంగోలులో తీసుకున్నామండి ఈ బండి. మీరు తీసుకున్నప్పుడు ఎంతయింది ఈ బండి కాస్ట్? మేము మా దగ్గర 2 for 1 బండి ఉంటే అది ఎక్స్‌చేంజ్ చేసి ఈ బండి తీసుకున్నామండి. అంటే లాస్ట్ టైమ్ మీరు 2 ఫర్ 1 కంపెనీ వాడారా? అవునండి. అదెందుకు ఆపేయాల్సొచ్చింది మరి మీరు? అదే అండి మాకు కొంచెం నేను డ్రైవర్ లేడండి. నేను సొంతగా తోలుకునేవాడిని. ఆ! మాకు సొంత వ్యవసాయం ఉంటే తోలుకుంటే ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే బయట తోలుతా ఉండేవాడిని. ఓకే. దానికోసం అది కొద్దిగా ఎక్కువ నడుము నొప్పులు హ్మ్. కొద్దిగా తోలడానికి అంత కంఫర్ట్‌గా ఉండదండి ఓకే. అది. డిస్కంఫర్ట్‌గా ఉంది. ఆ! ఆ! డిస్కంఫర్ట్. ఆ! అందువల్ల నేను ఈ బండి తీసుకున్నాను. మరి అప్పుడు కాస్ట్ ఎంతయింది? దానికి దీనికి సార్ అప్పుడు డిఫరెన్స్ 2 for 1తో పోల్చుకుంటే ఇది ఒక 50,000 ఎక్స్‌ట్రానే ఉందండి. కొత్త ఓకే. బండి దాంతో పోల్చుకుంటే ఇది ఎక్స్‌ట్రానే. ఎక్స్‌ట్రానే. అయినా ఆ! ఒకసారి నా ఫ్రెండ్ సలహా మేరకు నేను ఈ బండి తీసుకున్నానండి. అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పడం వల్ల మీరిది అంటే తీసుకున్నారా? మేము క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఆ! ఆయన దగ్గర కూడా 2, 3 సంవత్సరాలు నేను బండి చూసా. ఆ! 19, ఓకే. 18, 20 2 దాని సంవత్సరాలు పెర్ఫార్మన్స్ చూసా. చూసారైతే మీరు ఇంత ముందల. చూసాను. ఆ! ఆయన కూడా బండి బ్రహ్మాండంగా ఉంటది అని సలహా ఇచ్చాడు. ఆ! సరే ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఈ ఊర్లో ఫస్ట్ టైమ్ తీసుకోవడం మీరే అంటగా? అవునండి. ఈ బండి మేమే తీసుకున్నాం ఫస్ట్ టైం ఈ అంటే ఊర్లో. రిస్క్ చేసారైతే మీ ఫ్రెండ్ మాట ఇని మీరు. ఆయన చెప్పిన ప్రకారం అయితే మేము ఇంకా ఆ! తీసుకున్నాము. మరి ఆహ్, బండి పెర్ఫార్మన్స్ ఎలా ఉందండి? బండి పర్వాలేదండి. నేను ఒక ఫస్ట్ స్టార్టింగ్‌లో మాత్రం 500 గంటలకి హ్మ్. బండి పెర్ఫార్మన్స్ అంత బాగా ఇది అనిపియలా. ఎందుకు ఆ! తీసుకున్నానా అనిపించింది బండి. ఆ! తర్వాత కొద్దిగా ఇంజిన్ ఆయిల్ మార్చే కొంది పర్వాలేదు. 2 సర్వీస్‌లు అయిపోయినాక బండి పెర్ఫార్మన్స్ కొంచెం ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది. ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఆ! తర్వాత పర్వాలేదు. హ్మ్. మైలేజ్ కూడా ఫస్ట్ స్టార్టింగ్‌లో అంత ఇది లేదు. తర్వాత మామూలుగా యావరేజ్. మరి ఈ ఊర్లో ఇలాంటి బండ్లేమైనా ఉన్నాయా? లైక్ ఈ దీని ఊళ్ళో మించిన కంపెనీలు? నేను తీసుకున్నాక ఆ! ఒక 3 బండ్లు తీసుకున్నారండి. అబ్బో! ఆ! ఆ! అది. ఓకే. వేరే వాళ్ళు నేను ఈ బండి తీసుకునేటప్పుడు కుబోటా బండి తీసుకున్నారండి వేరే వాళ్ళు. ఆ! వాళ్ళు ఒక 4 సంవత్సరాలు కుబోటా బండి వాడినాక మళ్ళీ ఈ బండే తీసుకున్నారు. దీనికే వచ్చారైతే. దీనికే ఆహా! తీసుకున్నారు. మరి దీని గురించి బయట టాక్ ఏమంటారు మీరు? సార్ బండయితే పర్వాలేదండి. సర్వీస్ బావుంది. ఆ! మాకు 10 కిలోమీటర్లు ఒంగోలండి. హ్మ్. సర్వీస్ బావుంది. హ్మ్. అంటే ఆహ్, మీకు ఒకవేళ మైనర్ రిపేర్స్ ఏమన్నా జరిగితే స్పేర్ ఇప్పుడు పార్ట్స్ మీ నాకు టౌన్‌లో దొరుకుతాయా సార్ అండి? నేను 2021లో బండి కొన్నానండి. ఆ! కొంటే నాకు మైనర్ రిపేర్‌లంటే పెద్ద చెప్పుకోదగ్గేముంది. కాకపోతే వాటర్ పంప్ ఒక లీక్ ఒకటండి. హ్మ్. ఇక్కడ ఈ లోపల. హ్మ్. చూపించండి. నాకొచ్చిన ప్రాబ్లమ్ నేను కొన్నకాడ నుంచి ఇప్పుడు 5 ఇయర్స్ అయిందండి బండి కొని. ఆ! నాకు ప్రాబ్లమ్స్ అంటే బ్యాటరీ ఓకేనండి. హ్మ్. తర్వాత ఎక్కువ ఇక్కడ వాటర్ లీకేజ్ వస్తుంటే అది చేపిచ్చానండి ఒకసారి. ఓకే. ఆ! అది కంపెనీ వాళ్ళు చేశారు. పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. ఆ! హ్మ్. ఇదొకటి ఆయిల్ లీక్ అవుతుంటే పంపు చేపిచ్చానండి. ఆ! ఇదొక 3000 అయింది. హ్మ్. అంటే కంపెనీ సర్విస్ గూడా మీకు బాగా ఆ! కంఫర్ట్‌గా ఉందయితే. వాళ్ళు బాగా అవైలబుల్ రిసీవ్ బావుంది. చేసుకోవటం ఏమన్నా ఆ! మీకు. ఇంటికొచ్చి ఆయిల్ మార్చడం. ఓకే. 250 రెస్పాన్స్ బాగుందయితే కంపెనీ బావుందండి. నుంచి. ఓకే. 250 గంటలకి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలండి. ఆ! సర్వీస్ కాస్ట్ వచ్చేసి 3000 అట్లా అవుతదండి. ఆ! 250 అవర్స్‌కి. ఓకే. దీంట్లో మైనస్‌లేంటి, ప్లస్‌లేంటి కొంచెం చెప్తారా? అంటే సార్ ఇది కూలెంట్ ఆయిల్ మాత్రం తగ్గుతుంటదండి ఎక్కువ. ఓకే. అది మరి లీకేజ్ ఏమైనా ఉందనేది నాకు తెలీదు గానీ, ఇక్కడి నుంచి మాత్రం పోతుంటది. ఆ! అదొకటి తగ్గుతుంటది. హ్మ్. ఇంకోటొచ్చేసి ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఉంది. ఇది ఇక్కడ ఉండటం వల్ల హ్మ్. హీట్ బాగా వస్తదండి ఇక్కడ. ఓకే. అది ఈ మ ఆ! లెగ్‌కి ఆ! హీట్ బాగా తగిలిద్దంటారు. ఆ వస్తదండి ఇక్కడ. క్లచ్ దగ్గర. ఆ! ఓకే. ఆ! హీట్ మాత్రం బాగా వస్తది. సీటింగ్ కంఫర్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. హ్మ్. అది హీట్ ఒకటే అండి దీంట్లో ప్రాబ్లము. హ్మ్. బండి పెర్ఫార్మన్స్ కూడా బానే ఉంది. మైనర్ రిపేర్స్ చాలా తక్కువండి. ఓకే. హ్మ్. అయితే నేను మీరు 2 ఫర్ 1 ఆ! కొత్త బండి కొన్నప్పుడు ఆ! సంవత్సరానికే క్లచ్ ప్లేట్లు గట్టిగా ఉండేది తొక్కడానికి ఆ! వాళ్ళు మళ్ళీ నాకు సర్వీస్ చేసి మళ్ళీ చేసిచ్చినా కూడా అదే మళ్ళీ అలాగే రిపీట్ అవుతా ఉంది. ఉండేది. హ్మ్. ఓకే. దీనివల్ల నేనొకసారి ఆ ప్రాబ్లమ్ ఏం లేదయితే. దీనికి లేదండి. ఆ! ఆ! దీనికి లేదయితే. నేను సొంతగా తోలుకుంటానండి. ఓకే. దానివల్ల దానివల్ల ఇంకా మీరు ఇంకా అన్ని ఎటువంటి జాగ్రత్తలు ప్రాబ్లమ్స్ చూసుకోవడం, రాలేదు. ఎప్పటిదప్పుడు మెయింటైన్ చేసుకోవడం. బండి ఓవరాల్‌గా పర్లేదండి. నాకు అయితే నచ్చింది. ఇంకా ఎలాంటి పొలంలో అయినా తిప్పొచ్చా దీన్ని? అంటే అంటే లై సార్ నాకు 42 హార్స్ పవర్ అండి ఇది. ఆ! నాకు 50 ఎకరాల పొలానికి సరిపోద్దండి 42 హార్స్ పవర్. ఆ! అది. ఇంకేదన్నా ఒక 70 ఎకరాలు, 80 ఎకరాలు పెంచున్నోళ్ళకైతే ఆ! 45 గాని 50 హార్స్ పవర్ తీసుకోవడం సజెషన్. ఓకే. హ్మ్. హ్మ్. అయితే ఇంకా డిస్టెన్స్ ఎక్కువ మైలేజ్ దాని గురించి మైలేజ్ ఏమంటారు? వచ్చేసి రోడ్ మీద తక్కువేనండి. 8 కిలోమీటర్లు వస్తది. హ్మ్. ట్రాలీ వర్క్‌కి. హ్మ్. దుక్కులో కల్టివేటర్‌కి హ్మ్. 3 లీటర్లు పట్టుద్ది ఆ! ఎకరాకి. హ్మ్. అది నాగలి సేద్యం వచ్చేసి అది ప్లౌకి. హ్మ్. దానికి 8, 9 అట్లా. డ్రైవర్‌ని బట్టండి. హ్మ్. అట్లా. బండి టైర్‌లు ఇప్పుడు అది అన్ని మిషన్‌లు, మిల్లర్‌లు వాటికి బాగా పర్‌ఫార్మెన్స్ ఉండిద్దా హ్మ్. బాగా? ఇది అంటే శనగ మిల్లర్‌లేస్తారు కదా! మీరు. అవునండి. ఇది డబుల్ క్లచ్. ఆ! ఇక
ఇది ఇది మామూలుగా ఇది గేర్ క్లచ్ అండి ఇది. ఆ, ఇక్కడ పీటీఓ క్లచ్ అండి ఇది. ఆ, ఇక దీంతో సంబంధం లేకుండా మనం డైరెక్ట్ గా కానీ ఇంతకుముందు నేను వాడిన బండ్లు ఇలా లేదండి సూపర్ వన్ లో. అన్నిటికీ ఇదే క్లచ్ లోనే ఉంటాయి. సగం ఏమో గేర్లు కన్నా మిగతా సగం కిందకి వచ్చేసి ఉమ్, పీటీఓ ఉంటది. ఆ రిస్క్ ఓకే. లేదండి. మెయిన్ డ్రైవర్ సేఫ్టీగా ఉంటుందండి. ఒక్క ఈ హీట్ తప్పితే ఉమ్, ఎంత బాగుంటది. ఉమ్. ఒకసారి మీరు బండి ఎక్కి చూపిస్తారా మాకు ఆ గేర్లు వాటి మేనేజ్మెంట్ ఎలా ఉండిద్దని? ఒకసారి ఎక్కడ? ఎక్కడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుందండి. ఆ, అసలు అందులో ఏం ఇబ్బంది ఉండదు. గేర్లు కంఫర్ట్ అన్ని. కానీ ఆ, గేర్లు కూడా ఉమ్, షటిల్ షిఫ్ట్ అండి. ఉమ్, మీరు రివర్స్ లో వేస్తే ఉమ్, ఇది 1 లో ఉన్న 2 లో ఉన్న 3 లో ఉన్న 4 లో ఉన్న ఉమ్. ఏ రేంజ్ లో బండి పోవాలో ఆ రేంజ్ లో వెళ్ళిపోద్ది. ఓకే. ఓకే. మళ్ళీ ఫార్వర్డ్ కూడా 8 ఉంటాయండి. ఆ బ్యాక్ సైడ్ అది ట్యాంకరా? అది ఇది పెట్రోల్? ట్యాంకర్ అండి. 60 లీటర్ 60 లీటర్లు కొట్టుద్ది. ఉదయం కానీ మనం ఫుల్ చేసుకొని పోతే సాయంత్రం దాకా ఓకే, ఇంకా ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఉండదు. మధ్యలో ట్యాంకులు పోయాల్సిన అవసరం లేదు. సరిపోద్ది మనకి సాయంత్రానికి. ఎన్ని గంటలు తిరిగింది ఈ బండి? ఇది 3400 అండి. 3400. ఓకే, ఒకసారి స్టార్ట్ చేయండి బండి. అంతే కదా. సరే అండి, మీరు ఇప్పుడు ఏమేమి పంటలు వేస్తారు మీరు, పైర్లు కానీ? సార్ మాకు తేలిక నేలలు ఉన్నాయి, బరువైన నేలలు ఉన్నాయండి, నల్లరేగడి నేలలు. మేము శనగ, పొగాకు, కంది, మేము అన్నీ వేస్తామండి. ఓకే. నేనైతే ఎక్కువ మేము పొగాకు వేస్తామండి. పొగాకు 2 బ్యారెల్కి వేస్తామండి. 2 బ్యారెల్కి వేస్తారు అయితే. అంటే ఒక 20 ఎకరాలు పొగాకు వేస్తామండి. మినిమం ఒక 5 ఎకరాలు శనగ, ఒక 5 ఎకరాలు వేస్తామండి. సో వాటికి సొంత పొలం ఒక 30 ఎకరాలు కౌలుకి వేస్తామండి. ఓకే. సరే అండి మాధవ్ గారు, అయితే మరి ఇప్పుడు మీరు దీనికి రేటింగ్ ఎంత ఇస్తారు 10కి? రేటింగ్ అంటే మీ ఇంటర్వ్యూ ప్రకారం అర్థమైంది, బాగానే ఉంది పర్ఫార్మెన్స్. ఒకసారి మీ రేటింగ్ అంటే కూడా మాకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఉండేది కదా. రేటింగ్ 8 ఇస్తానండి. 8 ఇస్తారా? ఓ గ్రేట్. 10కి 8 ఇస్తానండి. అంటే నేను వాడిన బండిలో పర్వాలేదండి బండి. ఇంకేం. సరే, హ్యాపీ.